అందరికీ నమస్కారం అండి. మన జాతకాలు చెప్పే వేణుస్వామి గారు, ఆయన భార్య వీణా శ్రీవాణి వాళ్ళిద్దరూ కూడా మొన్న వీడియో రిలీజ్ చేశారు. మమ్మల్ని బెదిరిస్తున్నారు. మా ఆయన జాతకం చెప్పినందుకు మమ్మల్ని 5 కోట్లు ఇమ్మని డిమాండ్ చేస్తున్నారు. మాకు బెదిరింపు కాల్స్ వస్తుంది. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని ఏడ్చుకుంటూ ఫోన్ చేసి మాకు ఎవరైనా సపోర్ట్ చేయాలి, బ్రాహ్మణ సంఘాలు కానీ, జర్నలిస్టులు కానీ, ఇంకెవరైనా సరే లాయర్లు కానీ మాకు సపోర్ట్ చేయాలని, లేదంటే మేము చనిపోతామని అంటూ ఇదే లాస్ట్ వీడియో అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో చూశాక అసలు బాధపడాలా వీళ్ళ గురించి ఏంటి అని అనేది అయితే అందరికీ ఓ పక్క కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ తప్పు వాళ్ళది ఉన్నప్పుడు ఎవరో కూడా సపోర్ట్ చేయడానికి ముందుకు రావట్లే. అలాగే జర్నలిస్టులు కూడా ముందరకు వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, మా తప్పు ఏముంది, ఉంటే కనుక మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, కానీ ఇలా మేము చనిపోతామని చెప్పేసి మీడియాలోకి వచ్చి మీరందరూ సపోర్ట్ చేయండి అని అడగడం ఏంటి అనేసి వాళ్ళు ఈ రోజున ప్రశ్నిస్తున్నారు. మరి నిజం కూడా అదే కదండి. వీళ్ళని కనుక ఎవరైనా బెదిరించి ఉంటే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అప్పుడు ఇది జరిగిందని మీడియా ముందుకు వచ్చి మీరు సపోర్ట్ చేయండి అని అంటే దానికి ఒక అర్థం అనేది ఉంది. అసలు అలాంటివి ఏమీ చేయకుండా డైరెక్ట్గా వచ్చి ఇలాగ మేము చనిపోతామని మాట్లాడడం, అది ఎవరినన్నా బెదిరించడమా లేకపోతే చూసే జనాలను బెదిరించడమా ఏంటి అసలు వీళ్ళ గురించి అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. అలాగే నిన్న బ్రాహ్మణ సంఘాల వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. మీరు ఏం మంచి పని చేశారని మేము మీకు సపోర్ట్ చేయాలి, మీరు చేసిన దాంట్లో తప్పు ఉంది, మీరు జాతకాలు అంటూ జనాలను మోసం చేస్తున్నారు, అలాంటప్పుడు మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు, మీరు చేసే దాంట్లో మంచి ఉంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారని నిన్న వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆ వీణా శ్రీవాణి అని అన్న అమ్మాయి వీణ ఎంత బాగా వాయిస్తుందంటే ఆ అమ్మాయి అభిమానులు చాలామంది ఉన్నారు. నాకు కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయి వీడియోస్ అన్నీ నేను ఫాలో అవుతూ ఉంటాను. అసలు నిజంగా చాలా కాలం వరకు కూడా ఈ అమ్మాయి భర్త ఈయన అని కూడా ఎవరికి అర్థం కాలేదు, తెలియదు కూడా. కొన్ని ఇంటర్వ్యూలు చూసిన తర్వాత మనకి తెలిసింది, వీళ్ళిద్దరూ భార్యాభర్తలా అని అనేసి. ఆ అమ్మాయి కూడా ఇలాగే మేము ప్రేమించేసుకున్నాం, చాలా కష్టాలు పడ్డాము, ఇంట్లో వద్దని అన్నా సరే అని ఆ అమ్మాయి చెప్పింది ఇంటర్వ్యూలో. అప్పుడు తెలిసింది వీళ్ళ గురించి అందరికీ. సరే, అక్కడి వరకు బాగుంది. వీళ్ళు ఒకప్పుడు చాలా కింద స్థాయి నుండి ఈ రోజున ఒక ఉన్నత స్థాయికి వచ్చారు. అంటే ఎంత కష్టపడితే ఈ రోజున ఆ స్థాయికి వచ్చారనేది వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఒక మంచి పేరు రావాలి అని అంటే మనం చాలా రోజులు కష్టపడాలి, ఒక మంచి అనిపించుకోవాలంటే. అదే చెడ్డ పేరు రావాలంటే ఒక్క నిమిషంలో చెడ్డ పేరు తెప్పించేసుకోవచ్చు. మరి అలాంటి అంత మంచి పేరు మీరు ఈ రోజున ఒకరికి సాయం చేసే హోదాకి మీరు ఎదిగారు అని అన్నప్పుడు ఆ పేరుని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను చెప్పేది ఇదంతా కూడాను ఆయన భార్య అయిన వీణా శ్రావణి గారికే చెప్తున్నాను. ఎందుకంటే భర్తలు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. కొంతమందికి భార్యకి సహకరించరు, భర్తలు చేస్తూనే ఉంటారు మగవాళ్ళు. కానీ భార్య వెనకాలండి ఇది తప్పు అండి, ఇలా చేయకండి అని భార్య ఆయనకి చెప్తూ ఉండాలి. అది కాకుండా పైగా ఆయన చేసిన దానికి సపోర్ట్గా ముందుకొచ్చి మా ఆయన చెప్పిన దాంట్లో తప్ప, ఆడపిల్లలు తెచ్చి మీడియా ముందర కూర్చోబెట్టి ఫ్యామిలీలకి వాళ్ళకి ఆడపిల్లల్ని మీడియాలో చూపించి వాళ్ళతో వెళ్ళారు, వీళ్ళతో వెళ్ళారని ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు మీడియా వాళ్ళు. అది తప్పు లేదు, కానీ మా ఆయన జాతకం చెప్తే తప్ప అని మాట్లాడారు. అక్కడ నాకు చాలా బాధ అనిపించింది ఆ రోజున. ఎందుకు అనంటే మీడియాని మనం ఎవరైనా ఇప్పుడు కుటుంబ కథా చిత్రాలు జరుగుతున్నాయి, వాళ్ళు మీడియా వాళ్ళని పిలిచి వాళ్ళే మాట్లాడి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతున్నారు ఆడపిల్లలు. అలా అడిగినప్పుడు వాళ్ళు కూడా మీడియా వాళ్ళే కూర్చోబెట్టి డిబేట్లు పెట్టి వాళ్ళ సమస్యల గురించి ఒకరొకరు మాట్లాడుకోరు కాబట్టి అవతల వ్యక్తుల్ని వీళ్ళని మాట్లాడించి అసలు విషయం ఏంటనేది వాళ్ళు డిబేట్లు పెడుతున్నారు. అది వాళ్ళ వృత్తి, వాళ్ళు చెయ్యాలి కూడా. అలాగే జనాలు కూడా అలాగే చూస్తున్నారు. వాళ్ళ సాయం కోసం వెళితేనే, వాళ్ళు నిజంగా సాక్ష్యాలు ఉంటేనే వాళ్ళు ఉన్నట్టేగానే మీడియా వాళ్ళు చెప్తున్నారు. అందులో వాళ్ళు తప్పేమి లేదు. పైగా అది కూడా జనాలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు అవే రిలీజ్ చేస్తున్నారు. ఒక సుబ్మా అంటూ పాపం అక్కడ ఎంగేజ్మెంట్ చేసుకుంటుంటే తెల్లారి రోజైనా సాయంత్రం వరకు ఆయన ఇలా మాట్లాడడం అసలు ఎంత బాధ అనిపిస్తుంది. వాళ్ళు పెళ్లి చేసుకోబోయే వాళ్ళు నిజంగా జాతకాలు నమ్మే వాళ్ళు ఉంటే మనసులో ఎంత బాధపడుతూ ఉంటారు. అయ్యో మాకేమన్నా జరుగుతుందా, 3 years అని చెప్పారు, ఈ లోపు మేము విడిపోతామా అనే ఒక భయం అనేది కలుగుతూ ఉంటుంది. చాలామందికి నమ్ముతారు జాతకాలు, విపరీతంగా నమ్మే వాళ్ళు ఉన్నారు, అసలు నమ్మకం లేని వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ గురించి ఇలాగ సెలబ్రిటీలు, పైగా వాళ్ళు కూడా ఒక ఉన్నత స్థాయి కుటుంబంలో ఉంచి ఒక మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, మంచి ఫ్యామిలీ గురించి ఇలా పబ్లిక్ వచ్చి జాతకాలు చెప్పడం, వాళ్ళు అడక్క ముందే వచ్చి అందరి గురించి చెప్పి వాళ్ళని బాధ పెట్టడం, మరి అది తప్పని అనిపిస్తుంది కదా ఎవరికైనా. మరి అది ఆ అమ్మాయి కూడా ఇలాగే పెళ్లి చేసుకుంది కదా. తను ఒక ఆడపిల్ల అయినప్పుడు ఇంకొక ఆడపిల్ల గురించి, పెళ్లి చేసుకోబోయే వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యామిలీని కూడా ఆలోచించకుండా ఇలా భర్త ఇలా కామెంట్లు చేస్తూ ఉంటే ఆ అమ్మాయి సపోర్ట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్? అక్కడ అందరూ విమర్శిస్తున్నారు. అలాగే వేణుస్వామి గారికి
ఆయన చాలా బిజినెస్లు ఉన్నాయని చెప్తారు, అలాగే ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఇంకా ఇవేవి ఉన్నాయి. అలాగే ఈయన జాతకాలు, ఇది కూడా ఒక బిజినెస్ లాంటిది, జాతకాల మీద సంపాదిస్తూ ఉంటారు. సెలబ్రిటీలకి, సామాన్యులకు కాదు, ఆయన కలవాలి అంటేనే వేలల్లో ఫీజులు ఉంటాయి. అన్ని రకాలుగా ఆయన బాగానే సంపాదించుకుంటున్నారు. అలాగే ఆ అమ్మాయికి కూడా ఈవెంట్స్కి చేసుకుంటూ ఉంటుంది, వీణ వాయిస్తూ క్లాసులు కానీ వాటికని వెళ్ళి చక్కగా ఆ అమ్మాయి కూడా బాగానే సంపాదించుకుంటుంది. ఏ రోజన్నా మీరు కరోనా టైంలో కానీ ఇలాంటప్పుడు కానీ ఒక వృద్ధాశ్రమాలకు కానీ అనాథ పిల్లలకు కానీ లేకపోతే లేని పేదవాళ్ళకి కానీ మీరు ఎవరికైనా ఏ రోజన్నా సాయం చేశారని ఒక్క వీడియో కానీ ఎప్పుడైనా పెట్టారా మీ ఛానల్స్లో? ఏ రోజు ఒక్కరికి ఇదిగో మేము పలానా సాయం చేసామని చెప్పరు. కానీ మేము సాయం చేస్తున్నాం మేము ఎన్ని చేస్తున్నామో మేము ఎవరికి చెప్పుకోమని చెప్తారు. కానీ మీరు చెప్తేనే కదా ఎదటి వాళ్ళకి తెలిసేది. ఏ రోజు ఒకరికి ఇంత సాయం చేసామని చెప్పలేదు. మీరు మంచి స్థాయిలో ఉన్నారు కదా, ఉన్నప్పుడు పేదవాళ్ళకి సాయం చేయాలి. అలాగే మీరు వీణ బాగా వాయిస్తారు, మీరు చక్కగా ఒక 10 మంది పిల్లలకి మీరు క్లాసులు చెప్పి ఒక స్కూల్ లాంటిది పెట్టి ఇలా వీణ నేర్చుకోవాలని చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి చక్కగా ఫ్రీగా మీరు క్లాసెస్ తీసుకుని వాళ్ళకి వీణ నేర్పించండి మీకు దొరికిన సమయంలో. మీకు అది ఎంత పుణ్యం అండి. అలాగే మీరు ఒక విద్యని పిల్లలకి దానం చేసేవా అని అంటే మీ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది కదా. కానీ మీరు అలాంటివి ఎందుకు చేయరు? ఇలాంటి కాంట్రవర్సీల్లో దూరిపోయి లేనిపోనివన్నీ తెచ్చుకొని మీకున్న మంచి పేరుని పోగొట్టేసుకుంటున్నారు. ఇక్కడ బాధపడే విషయం ఏంటి అని అంటే మీరు చక్కగా హ్యాపీగా ఉన్న లైఫ్ని మీ కష్టాల్లోకి మీరే కొని తెచ్చుకొని మీరే కష్టాలను తీసుకున్నట్టు అయిపోయింది. ఆయనకి మీరు చెప్పాలి కదా, ఏమండి వద్దు అండి ఇలాంటి వాటికి జోలికి పోకండి, మనకేమి ఇందులో కలిసి వచ్చేలేదు, ఎందుకు మనకున్న మంచి పేరు పోగొట్టుకోవద్దండి అని ఒక భారీగా మీరు భర్తకి చెప్పాలి కదా. అలా చెప్పకుండా ఆయన వెంటే ఉండి మా ఆయన చేసింది తప్పేంటి అని అనేసి మీరు కూడా మాట్లాడేసరికి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఏంటి ఆ అమ్మాయి కూడా ఇలా మాట్లాడుతుంది, ఆ అమ్మాయి మీరంటే ఉన్న అభిమానులు కూడా ఈ రోజున మిమ్మల్ని ప్రశ్నించే పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి మీరు ఒకరికి సాయం చేసే విధిగానే ఉండాలి తప్ప ఇలా విమర్శలకు గురయ్యి ఈ రోజున మీరు మనస్తాపానికి గురయ్యి ఎన్ని ఆలోచనలు ఉన్నాయి, మీరు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారా? ఇంతమంది కామెంట్ చేస్తూ ఉంటే మీకు అసలు మనశ్శాంతి అనేది ఉందా? ఉండడానికి అన్నీ ఉన్నాయి, కానీ లేనిపోని సమస్యల్లోకి చిక్కుల్లోకి వెళ్తున్నారని మాకైతే అనిపిస్తుంది. కాబట్టి మీరు ఒక భారీగా ఉన్నందుకు ఆయన్ని ఇలాంటి జాతకాల జోలికి పోకండి. అలాగే నిన్న బ్రాహ్మణ సంఘాల వాళ్ళు కూడా చెప్తున్నారు, మీ వారు చెప్పిన జాతకాల వల్ల అప్పటిదాకా బాగున్న వాళ్ళు కూడా ఆయనకు వేలు డబ్బులు ఇచ్చి కామాఖ్య అమ్మవారి పూజలు చేయించుకున్న తర్వాత వాళ్ళ పరిస్థితి మరీ దీనస్థాయికి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి నిన్నెవరో చెప్తా ఉన్నారు. చూడండి, వాళ్ళు ఏదో మన జీవితాలు బాగుంటాయని మీ ఆయన దగ్గరికి వచ్చి ఏదో చేద్దామని అంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళ జీవితాలు మొత్తానికే మరీ అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయి అని అంటే వాళ్ళంటి వాళ్ళు కూడా ఉన్నారు అని అంటే అది ఎంత బాధాకరం. అంటే మరి జనాలను మోసం చేయడమే కదా, వేలల్లో ఫీజులు తీసుకొని సెలబ్రిటీలకి ఆ పూజలు ఈ పూజలు ఈ జాతకాలని. నిజంగా జాతకాలు చెప్పేవాళ్ళంటే ఉన్నారు, కానీ దానికి ఒక శాస్త్రం ఉంది, ఒక పండితులు ఉన్నారు, దాని మీద చాలా బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే అలాంటి జాతకాలు చెప్పడానికి ముందుకు రావాలి. కానీ ఏమీ తెలియని వాళ్ళు శాస్త్రం గురించి తెలియని వాళ్ళు కూడా ఇలా జాతకాలు చెప్పేసి జనాలు నమ్మేవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి మీరు ఇలా మోసం చేసి వేలు ఫీజులు తీసుకొని అమాయకుల్ని మోసం చేయడం అది పాపమే కదా. మీరు ఒక మంచి బ్రాహ్మణుల్లో కులంలో పుట్టినప్పుడు ఎదటి వాళ్ళని బాగుండాలని దీవించాలి. లేదు అంటే మీరు నిజంగా మీరు సాయం చేయాలంటే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ జాతకాలు చెప్పించుకోవాలని అనుకున్నా కూడా మీ దగ్గరికి ఫీజు ఇచ్చి అంత ఫీజు మీకు ఇచ్చి రాలేని వాళ్ళు కూడా చెప్పించుకోలేని వాళ్ళు కూడా మిమ్మల్ని కలవాలన్నా కూడా కలవలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. పోనీ అలాంటి వాళ్ళకన్నా మీరు సాయం చేసి వాళ్ళకి ఫ్రీగా చెప్పండి, కనీసం అలాగైనా కొంచెం పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు. ఎవరైనా మనం ఒక బ్రాహ్మణ పుట్టుకలో పుట్టామంటే ఎదటి వాళ్ళు బాగుండాలనే దీవించాలి. ఎందుకంటే ఒక్కొక్కరి వాక్కు ఎలా ఉంటుందో మనకు తెలీదు. ఎవరైనా ఒక మాట అన్నారంటే అది ఖచ్చితంగా తీరుతుంది. మరి అలాంటిది మీ వారు పెళ్లి చేసుకోబోయే వాళ్ళని వీళ్ళు విడిపోతారని చెప్పారు అని అంటే అసలు నిజంగా అది ఎంత బాధపడే విషయం. అవతల వాళ్ళు ఎంత బాధపడతారు. మరి ఒక ఆడపిల్ల అయ్యుండి మీరు కూడా మీ వారికి సపోర్ట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏదంటే మీ కష్టాలను మీరే కొని తెచ్చుకున్నట్టు అయ్యింది. ఈ రోజున మీరు మంచి స్థాయిలో ఉన్నారు, మంచి పేరులో ఉన్నారు, ఆ పేరును పోగొట్టేసుకుంటున్నారు. ఇన్ని రోజులు మీడియా ముందుకు వచ్చి మీరు ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ వీణా శ్రావణి అని అంటే ఆ అమ్మాయి ఒక సంగీతం చక్కగా వీణ వాయించే అమ్మాయి అనుకున్నారు, కానీ ఇలా వేణుస్వామి గారికి సపోర్ట్ చేసి బయటకు వచ్చి ఇలా మాట్లాడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. కాబట్టి ఇంకొకసారి మీ భర్తను సపోర్ట్ చేయకండి, వద్దని వారించండి. ఒక భారీగా మీరు మీ భర్త తప్పు చేస్తే మీరు ఆయనకి సపోర్ట్ చేయడం కాదు, ఏమండి ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి, మనం చేసే తప్పు
అది అందరూ మనల్ని కామెంట్ చేస్తారు, మనకున్న మంచి పేరుని మనం పోగొట్టుకోకూడదు, మనకు ఒకరికి సాయం చేసే విధంగానే ఉండాలని మీ భర్తకు మీరు చెప్పండి. అంతేగాని ఆయన వినట్లేదు కదా అని చెప్పేసి మీరు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తే ఈ రోజున మీకున్న మంచి పేరు కూడా చాలా పాడయ్యే పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. కాబట్టి అనవసరంగా లేనిపోని చిక్కులను కొని తెచ్చుకుంటున్నారని అయితే నాకు అనిపిస్తూ ఉంది. మీరు బాధపడి అంత ఏడవలసిన అంత అవసరం అయితే లేదు. నిజంగా మిమ్మల్ని ఎవరైనా బెదిరించే ఉంటే ముందు కంప్లైంట్ ఇవ్వండి. ఇస్తే తర్వాత ఏంటి నిజానిజాలు ఏంటనేది తర్వాత ఎలా అయినా బయటకు వస్తాయి. కాబట్టి మీరు అంత బాధపడద్దు. ఇప్పటికైనా సరే మీ వారికి చెప్పి ఆయన్ని ఇక్కడతోటి ఇంకా జరిగిపోయింది ఆయన ఆపేసి నిజంగా మీరు హ్యాపీ లైఫ్ని గడుపుతారనేసి నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో వీణా శ్రావణి గారికి అయితేనే నేను చెప్పాలనుకున్నాను. ఒక భారీగా ఆ అమ్మాయి కాపురాన్ని చక్కగా భర్త మీద ఎటువంటి నిందలు రాకుండా భర్తకి నచ్చ చెప్పుకొని తన జీవితాన్ని హ్యాపీగా గడపాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.